అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకొని దేవుడిని ఆరాధించుకుందాం, ప్రార్థించేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండం 49 14వ వచనం చదువుకుందాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధపు, అతడు విశ్రాంతి మంచిదొకటియు ఆ భూమి రమ్యమొకటియు సూచన గనక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి దాసుడగును. మళ్ళా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. 18వ వచనం జబులోను గురించి ఇట్లనెను, జబులోను నీవు బయలు వెళ్ళిన స్థలములో సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. దేవుడు ఈ భాగములను దీవించి ఆశీర్వదించుగాక. ఇక్కడ ఈ చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి కొన్ని ఆత్మీయమైన సంగతులు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇస్సాకారు అని మరి తండ్రి అయిన యాకోబు దీవించిన విధానం, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇస్సాకారును దీవించిన విధానం, ఈ రెండు మనం చదివాం ఇప్పుడు. అయితే ఇస్సాకారు అనే పేరుకు అసలు అర్థం ఏంటి అనేది చూస్తే ఆదికాండం 30వ అధ్యాయంలో నుంచి 18వ వచనంలో తన తల్లి తనకు పెట్టిన పేరు మనం ఇక్కడ చూస్తాం. 30వ అధ్యాయం 18వ వచనం. లేయా, నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టాను. ఇక్కడ లేయాతోటి యాకోబు సరిగ్గా సంసారం చేయట్లేనటువంటి విధానంలో లేయా పిల్లలను కనే విషయంలో చాలా కష్టపడుతూ ఉందన్నమాట. అందుకనే తన భర్తతోటి సంసారానికి పిలిచే విషయంలో పుత్రదాత వృక్షములు ఇచ్చి ఒకసారి పిలుచుకొని పిల్లలను కనటం జరుగుతుంది. తర్వాత మరలా తన దాసిని ఇచ్చి, లేయా దాసిని తనకు భారీగా ఇచ్చి, నీవు ఈ రాత్రి నేను నిన్ను కొనుక్కున్నాను, నువ్వు నా దగ్గరికి రావాలని. అట్లాగూ ఒకసారి పుత్రదాసపు వృక్ష పండ్లతో కొని, తర్వాత రెండవసారి మరి తన లేయ యొక్క దాసినిచ్చి కొని అట్లాగూ మరి పిల్లలను కనే విషయంలో ఆమె అంత కష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ తన దాసిని ఇచ్చినందున ఇక్కడ ఏమని చెప్పిందనమాట, ఇస్సాకారు అని పేరు పెట్టాను. ఇస్సాకారు అనే పేరుకి అర్థం ఏంటంటే ధర పెట్టి నేను కొనబడినా అని అర్థం అనమాట. ధర పెట్టి నేను కొన్నాను కాబట్టి అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టమాట. ఇక్కడ ధర పెట్టి కొనబడినటువంటి ఇస్సాకారు అన్నమాట. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తం చేత ధర పెట్టి మనం కూడా కొనబడ్డాం. మనం కూడా అన్యులము, దేవుని ఎరగినటువంటి వారం, వాగ్దాన నిబంధనలు లేనటువంటి వారం. మనం కూడా వెలబెట్టి కొనబడినటువంటి వారే. మనం కొరింథీ రాసిన పత్రికలో ఆ సంగతి మనం చూస్తాం. అయితే ఇక్కడ చిన్న సందర్భం మనం చూద్దాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధభము. 2 దొడ్లు నేను అనుకుంటున్నాను, ఒకటి కుటుంబ భారము, రెండోది మరి
దేవుని సన్నిధి భారం, దేవుని మందిరం యొక్క భారం, దేవుని పని భారం, లేకపోతే దేవుని పని భారాన్ని, అంటే 2 భారాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ ఇస్సాకారు. 2 భారాలు అన్నమాట. ఒకటి కుటుంబ భారం మనం మోయాల్సిందే. రెండోది దేవుని భారం కూడా మనం మొయ్యాల. ఈ 2 సమానంగా మొయ్యాలి మనం. చాలాసార్లు మనం ఏంటంటే కుటుంబ భారాన్ని పట్టించుకుంటాం ఎక్కువ. ఆ దేవుని భారం సేవకులు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి అనుకుంటారు. నేను సేవకులు ఉన్నారులే, సేవకులు చూసుకుంటారులే ఇవన్నీ అని చెప్పేసి అని అనుకుంటారు చాలా మంది. మరి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు ఏ భారాన్ని మోస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇతడు ఏ భారాన్ని ఎక్కువగా మోస్తున్నాడు అనేది మళ్ళీ చూడాలి. ఈ 2 భారాల్లో ఏ భారాన్ని తను ఎక్కువగా కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తే, చూడండి, ఆ భూమి రమ్యమగునటియు అతడు విశ్రాంతికి మంచిదగుటయు ఆ భూమి రమ్యమగునటియు చూచును గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి దాసుడగును. ఏ భూమి ఇది అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం యొక్క భారం. దేవుని మందిరంలో విశ్రాంతి ఉంది, దేవుని యొక్క పనిలో విశ్రాంతి ఉంది. దేవుని యొక్క ఆ భూమి అది రమ్యమైనది అని చూసి అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేసే దాసుడుగా మారిపోయినాడు. వెట్టి చేసేటువంటి దాసుడిగా తను మారినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి దేవుని మందిరము అనేది అంతగా తనకి కనపడింది. మరి చాలాసారి నేటి దినాల్లో మనం చూస్తే దేవుని యొక్క మందిరం అనేది విలువ చాలా మందికి అర్థం కావటం లేదు. దేవుని మందిరం యొక్క విలువ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఆఖరి దినాలు కదా ఇవి. మరి నిజంగానే ఇవన్నీ కూడా తగ్గిపోతా ఉన్నాయి. నిజంగా దేవుని భారము మనం తగ్గుతుందా అనేది మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ చూస్తున్నాము, అతడు మోయుటకు భుజము ఉంచుకొని వెట్టి దాసుడిగా మారిపోతూ వచ్చాడు. ఇక్కడ 2 భారాల గురించి చెప్పాడు యాకోబు. కానీ మరి మోషే దీవించినప్పుడు ఇక్కడ ఒక భారమే కనపడుతుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఒక భారమే కనపడుతుంది. 19వ వచనం అన్నమాట. 18వ వచనంలో 18వ వచనం చివరి భాగంలో, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము, వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. చూసావా, దేవుని మందిరం ఇదంతా. దేవుని మందిరం గురించి తాను మాట్లాడుతున్నాడు అన్నమాట. కానీ కొండకు పిలిచిరి. ఎందుకు కొండకు అని అంటే, కొండకు ఆరాధన చేయడానికి. మనం ఎక్కడ ఆరాధన చేయగలం? దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయగలము అన్నమాట. దేవుని సన్నిధిలో ఆరాధన చేసే స్థితి అన్నమాట అక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. తర్వాత ఈ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? మరి ఇస్సాకారు అంతగా దేవుని మందిరాన్ని ప్రేమించడానికి గల కారణాలు ఏమై ఉన్నాయి? ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. దేవుని మందిరము అనేది ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. మనం చూస్తే 84వ కీర్తనలోకి వెళ్తే, కొరహు కుమారులు దేవుని మందిరం యొక్క విలువ ఇక్కడ రాశారు. వారు దేవుని మందిరం విలువ అనేది వాళ్ళు రాశారు. తల్లిదండ్రులు వారు దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించినటువంటి వారు కాదు, కానీ కొరహు సంతతి దేవుని ఇంట్లో ఒక గొప్ప పరిచర్యను పాత్ర కలిగి ఉన్నారు. వారు పాత్రలో సభ్యులుగా వారు ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడికి మనం చూస్తా ఉన్నాం. మరి వారి తల్లిదండ్రులు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు. కొరహు కుమారులు దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు. కొరహులు దాతాను అభిరాములు వాళ్ళు దేవుని మందిరంలో అన్ని ధూపార్తులను తీసుకొచ్చారు. మరి కొరహు కుమారులు నిజమైన ధూపార్తిని తీసుకొచ్చి దేవుడిని సంతోష పెట్టారు. వారు ఆనంద పెట్టినటువంటి వారుగా ఉంటున్నారు.
తర్వాత దేవుని మందిరంలో కొరహు సంతతి కొరహు దాతాను వాళ్ళు హెచ్చించుకున్నారు వాళ్ళు. తమను తాము హెచ్చించుకున్నారు. తర్వాత ఈ కొరహు సంతతి వారు దేవుని మందిరంలో పిచ్చుకలతో పోల్చుకున్నారు. చాలా తక్కువ స్థితిలో వారు ఉన్నారన్నమాట. చాలా సార్లు మనం ఎక్కువైనటువంటి స్థితిలో ఉండటానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. తక్కువ వాటిలో మనం అంతగా ఇష్టం చూపించం మనం. తక్కువైనటువంటి వాటి ఇష్టం చూపించం. చాలా తెలివిగా నటిస్తా ఉంటాం మనం. కాబట్టి దేవుని మందిరం యొక్క విలువ అనేది మనం ఎరగటం అనేది చాలా మంచిది అన్నమాట. చాలా మంచిది అన్నమాట. దేవుని మందిరం మనకు విలువలు ఎరగకపోతే మనం ఎంత నష్టపోతాం అనేది ఇక్కడ రాశారు వీళ్ళు. సరే ఇక్కడ దేవుని మందిరం గురించి ఏమన్నారు అంటే, యెహోవా మందిరములో మరి మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం కేకలు వేయుచున్నది. నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది అన్నారు. నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుందట. కాబట్టి ఎంత ఆధిక్యత చూడన్నమాట. వారు చూడాలని ఆశపడుచున్నది. అది దర్శించాలని నా హృదయం జీవము గల దేవుని సన్నిధిని నేను దర్శించాలనేటువంటిది అనేటువంటి వారి హృదయం అనేటువంటి ఆనందముతో కేకలు వేస్తున్నట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట జ్ఞాపకం. 26:10లో ఆ సమాజపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కొరకును మృంగివేసినందున వారు దృష్టాంతములైరి. అయితే కొరహు కుమారులు చావలేదు. ఇక్కడ మనం వారి భవిష్యత్తు గురించి చూస్తున్నాం అక్కడ. వారి సంతతి భూమిని భయంకరమైన పరిస్థితి, అగ్ని నోరు తెరిచి వారిని మింగేసిన పరిస్థితుల్లో మరి కొరహు సంతతిని దేవుడు కాపాడాడు. ఈ విధానంలో వారు దేవుని మందిరం మీద ఎంత ఆశ కలిగి ఉన్నారు. చాలా మంది చాలా మట్టుకైతే దేవుని మందిరం మీద తిరస్కారం చూపించాలా. మా తండ్రులు ఏం పాపం చేశారు, వారు ఇలా చనిపోవటం కారణం ఏంటి, మేము దేవుని సన్నిధికి మేము రాము, మేము ఆయన సన్నిధి మేము అని అనాలి. లెక్కైతే వాళ్ళు అలాంటి దేవుని మందిరంతో చూడాలని ఆశపడుతున్నాము. జీవం గల దేవుని దర్శించుటకు మా హృదయం ఆనందంతో కేకలు వేస్తున్నది అని అంటారు. ఎందుకు దేవుని మందిరం వాళ్ళు ఏం చూశారు అంటే, నేను ఇక్కడనే కొన్ని విషయాలు ఉన్నాయి అన్నమాట. 3వ వచనములో ఒక సందర్భం చూశారు. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, బలిపీఠం వద్దనే పిచ్చుకలకు వాని నివాసములు దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలం దొరికెను. అంటే వాళ్ళు స్థలం పోగొట్టుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మాకు లోకానుసారమైన ఇల్లు స్థావరం పోయినా కనీసం నీ మందిరంలో గూటి స్థలం మాకు దొరికింది అని అంటారు. అది ఎక్కడ అంటే బలిపీఠం యొద్ద అన్నమాట. ఈ బలిపీఠం యొద్ద పిసుకలకు గూడు పెట్టుకునే స్థలం దొరికింది మాకు, చాలు మాకు అన్నమాట. వాస్తవంగా వాళ్ళ స్థలం పోయింది. స్థలాలు భూమి నెరవేర్చి అగ్నితో వారి కాలిపోతూ మండుతూ అవన్నీ కూడా అగ్నిలు భూమిలోకి దిగిపోయినాయి అన్నమాట అమాంత. అయితే కొరహు పిల్లలకి మరి బలిపీఠం దగ్గర మరి గూటి స్థలం మాకు దొరికింది అని అంటారు. బలిపీఠం ఎదుట మాకు గూటి స్థలం దొరికెను అని అంటారన్నమాట. బలిపీఠం ఏం చూపిస్తుందంటే పరిశుద్ధతను చూపిస్తుంది. కాబట్టి కొరహు సంతతి వారు వాళ్ళు ఏం కోరుకున్నారంటే పరిశుద్ధతను కోరుకున్నారు. బలిపీఠము దాని మీద ఉన్న అర్పణలు ఏం చూపిస్తాయి అంటే అన్ని కూడా యోగ్యతను, పరిశుద్ధతను, పరిచర్యను, పనిని చూపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి బలిపీఠము దేవుని మందిరంలో ఉంటది. దేవుని మందిరము ఏం చూపిస్తుందంటే ఎన్నటికి నీకు పరిశుద్ధతను నేర్పించేటువంటి స్థలం అది. దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరానికి దూరం అవుతున్నావు అంటే నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతున్నావు అనే సంగతి మనం మర్చిపోకూడదు.
కాబట్టి దేవుని మందిరానికి ఎవరు దూరం అవుతారో వాళ్ళు పరిశుద్ధతను కోల్పోతారు. ముఖ్యంగా మొట్టమొదటి జరిగే ప్రమాదం ఏందంటే, వారు పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోకి వెళ్ళిపోతారనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, నీ మందిరములో మందు నివసించువారు ధన్యులు, వారు నిత్యమును స్తుతించెదరు. దేవుని మందిరంలో ఏముంది అనంటే, దైవ స్తుతి ఉంది, ఆరాధన ఉంది, ప్రార్థన సహవాసం ఉంది అన్నమాట. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆనందాన్ని జ్ఞాపకం చేస్తుంది. కీర్తనలు పాడటము, ప్రభుని స్తుతించటము, ఆరాధించటము అనేది ఆనందం మీద, దేవుడు నీకిచ్చిన ఆనందం మీద అది ఆధారపడి ఉంటుంది. ఎవరు ప్రార్థన చేయటం లేదు, ఎవరు ప్రభుని స్తుతించటం లేదు, ఎవరు ఆయన నామాన్ని గణపరిచే విధానంలో లేరు, వారు ఆనందాన్ని కోల్పోతారు, సంతోషాన్ని కోల్పోతారు. ఇది రెండో విషయం అన్నమాట, రెండో సందర్భం అన్నమాట. మూడో సందర్భం ఏంటంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు, వారు బాకాలోయలో బడుచు వెలుచు కూడా దాన్ని జలమయంగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. బలం అంటే ఏంటంటే ఆత్మీయ అభివృద్ధి. దేవుని మందిరంలోనే కష్టములో ఆనందంగా బ్రతకగలం, అపనిందల్లో ఆనందంగా బ్రతకగలం. ఒక్క దేవుని సన్నిధిలోని ఇది సాధ్యం. లోకంలో ఎక్కడ కూడా ఇది సాధ్యపడదు. లోకంలో లోకమేమో సంతోషం ఇచ్చి నిన్ను దుఃఖంలో లాక్కెళ్ళిపోతుంది. కానీ మందిరమేమో దుఃఖం పెట్టి నిన్ను 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 ఆత్మానుసారమైన దుఃఖంలో పడేసి నిన్ను సంతోషంలోకి తీసుకెళ్ళింది, అభివృద్ధిలోకి తీసుకెళ్ళింది. లోకానికి దేవుని మందిరానికి ఉన్న తేడా అదే అన్నమాట. లోకంలో సంతోషం పెట్టినట్టే పెట్టి నిన్ను శాశ్వతంగా దుఃఖంలోకి పడేసేసింది. అదే దేవుని మందిరం అయితే నీకు ఆత్మానుసారమైన దుఃఖాన్ని కలగజేసి రక్షణార్థమైన ఆనందాన్ని పుట్టించి నేను శాశ్వతమైనటువంటి సంతోషానికి కారణంగా చేసింది. అభివృద్ధి అన్నమాట, బలాభివృద్ధి అని అంటారు అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి బలం పొందుకోవాలంటే, అభివృద్ధి పొందాలంటే, విస్తరించాలంటే, ఫలించాలంటే బలం కావాలి. బలం లేకపోతే వాళ్ళు అభివృద్ధి పొందలేరు అన్నమాట. ఒక స్త్రీ బిడ్డలను కనాలంటే బలం కావాలి ఆమెలో. బలం లేకుండా ఏం పిల్లలను కంటారు చెప్పండి? ఒక వృక్షము ఫలాలు పండ్లు కలగాలంటే ఆ చెట్టుకి మొదట బలం అవసరం, పుష్టి అవసరం. పుష్టి లేకపోతే ఏం ఫలాలు వస్తాయి చెప్పండి? అవి వచ్చినా గానీ నాశరకమైన పిందెలు వస్తాయి అన్నమాట. బలం లేనటువంటి. బలం కావాలి. ఆ బలం దేవుని సన్నిధిలోనే ఉంది, లోకంలో ఎక్కడ లేదు. మరి దేవుని సన్నిధి అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ, మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో నా నామ పేరిట వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పేసి ప్రభు ఆయన చెప్తున్నాడు. కాబట్టి మన మధ్యలో ప్రభు ఉన్నాడు, ఆయనే, అదే బలం మనకి, అదే మనకు బలం. కాబట్టి మరి ఇది మూడో సందర్భం. ఒకటి, బలిపీఠము పవిత్రతను చూపిస్తుంది, స్తుతి ఆనందాన్ని చూపిస్తుంది, బలము అభివృద్ధిని చూపిస్తూ ఉంది. ఇంకా దేవుని మందిరంలో ఏముందంటే 8వ వచనంలో, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా, నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొగ్గుము అని అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రార్థన. సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపు. దేవుని సన్నిధిలో ప్రార్థన అనగానే మనకి ఏం జ్ఞాపకం రావాలంటే జవాబులు అన్నమాట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆన్సర్ ఇస్తున్నాడు అని అర్థం అన్నమాట. ప్రార్థన అంటే ఆన్సర్ దాని అర్థం సమాధానం అన్నమాట. దేవుడు ఇచ్చే పలుకు, దేవుడు ఏం మాట్లాడుకోతున్నాడు అనేది అన్నమాట. ప్రార్థనకి దేవుడు మనతో మాట్లాడుకుంటాడు. ప్రార్థనలో ప్రభుతో మనం మాట్లాడితే మనతో ప్రభు మాట్లాడేటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటువంటిది ఇక్కడ ఈ సమయాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. సందర్భం చూద్దాం. కాబట్టి ప్రార్థనకు జవాబు ఉంటుంది దేవుని సన్నిధిలో. అన్న దేవుని సన్నిధిలో జవాబు పొందింది. తర్వాత శారా కూడా దేవుని సన్నిధిలో దేవుని దగ్గర సమాధానం పొందింది. తర్వాత జకరియా దేవుని సన్నిధిలోనే నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అనేది వాగ్దానం చేశాడు దేవుడు. వారందరూ దేవుని సన్నిధిలోనే జవాబులు పొందారు వాళ్ళంతా. కాబట్టి దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది, దాంట్లో ప్రార్థన ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలన్నమాట.
తర్వాత దేవుని సన్నిధిని ఇంకెలాగూ పోల్చారు అనంటే, దేవుని సన్నిధి అనంటే ఇంకెలాగూ పోల్చారు వారు అనంటే 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడును అన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడు అన్నాడు. దేవుని మందిరము సూర్యకాంతితో సమానం అన్నమాట. పరమగీతాల్లో ఒక సందర్భం ఉంటుందన్నమాట. మరి ఆ ఆ ప్రియుడు అనగా అతను పాడుతూ సూర్య బింబం అంత తేజస్సు కలిగిందై తన ప్రియుని ఆనుకొని వస్తున్న ఆమె ఎవరు అని పోల్చాడన్నమాట. అది ఎవరో కాదు, సంఘము సూర్య బింబమంత కాంతి కలదై ఆ తన ప్రియుని ఆనుకొని మీద ఆనుకొని ఆమె రావటం అనేటువంటిది ఇక్కడ ప్రియుడు తను ఒల్లిస్తుంటాడన్నమాట. ఆమె యొక్క తేజస్సును ఒల్లిస్తుంటాడన్నమాట. ఇక్కడ ఆ స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సన్నిధికి, సంఘానికి సాదృశ్యం. సంఘము సూర్యునితో సూర్యకాంతితో పోల్చబడిందన్నమాట. సూర్యకాంతితో పోల్చబడమాట. ఎందుకు సూర్యకాంతిలో ఏముంది అని అంటే, సూర్యకాంతిలో తేజస్సు ఉందన్నమాట, ఆరోగ్యం అన్నమాట. ఈ సూర్యుని వెలుగు ద్వారా చాలా ఆరోగ్యం అన్నమాట. ఈ కిరణాలను అన్ని రకాలుగా వాడుకుంటున్నారు ఇప్పుడు అన్నమాట. సూర్యకిరణాలను అన్ని రకాలుగా అన్నమాట. ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా వచ్చేసినాయి, సూర్య కిరణాల మీద చాలా కనిపెట్టేసేసారు. ఆరోగ్యం ట్రీట్మెంట్లు కూడా కొన్ని కూడా రేడియేషన్ కిరణాలు ఇవన్నీ కూడా కాంతితోటే కొన్ని జబ్బులు నయం చేసే పరిస్థితి ఉందన్నమాట ఈరోజు కదా, మనం చేసి అన్ని కూడా. కాబట్టి సూర్యన కాంతితో దేవుని సన్నిధి ఉంది అన్నమాట. ఇక్కడికి వస్తే నీ ప్రతి బలహీనత, ప్రతి ఆ లోపము, ప్రతి అనారోగ్యమైన పరిస్థితి, కాబట్టి నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి పాపము కూడా అది శుభ్రం చేయబడుతుంది అన్నమాట. శుభ్రం చేయబడుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత కేడుమనై ఉన్నాడు, యెహోవా కేడుమనై ఉన్నాడు అన్నమాట. కేడుమనగా ఏంటంటే భద్రత అనేది ఇక్కడ జ్ఞాపకం చేసి పడుతుంది. ఆయన భద్రంగా మనల్ని కాపాడేటువంటి వాడు. నిత్యత్వం కొరకు, మహిమ కొరకు, ఆయన రాజ్యం యొక్క మహిమ కొరకు, ఆయన రాజ్యం యొక్క వ్యాప్తి కొరకు ఆయన మాట చేసేటువంటి వాడు. తర్వాత దేవుని సన్నిధిలో ఏముందంటే, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మందిరంలో ఎన్నో మేలు ఉన్నాయి అన్నమాట, ఎన్నో ఉపకారములు ఉన్నాయి. అందుకని కీర్తన 127లో అంటాడు కదా, ఏమంటాడంటే, దేవుని మందిరంలో నుంచి ఇది 122 అధ్యాయంలో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును, నీ నగరంలో క్షేమం కలుగును గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నేను నీకు క్షేమాన్ని కలుగుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మందిరంలో ఏముంది? ఈ అధ్యాయం 4వ వచనంలో శాసనాలు ఉన్నాయి, 5వ వచనంలో ప్రార్థన ఉంది, అదే 5వ వచనం 6వ వచనంలో వర్ధిల్లుట ఉంది, 7వ వచనంలో నెమ్మది ఉంది, అదే 7వ వచనంలో క్షేమం ఉంది, అదే 8వ వచనంలో క్షేమం ఉంది, అదే 9వ వచనంలో మేలు ఉంది. చూసావా ఎన్ని ఉన్నాయో? ఇవన్నీ దేవుని మందిరంలోంచే మనకి కలిగేది. కాబట్టి మనకు ఏ మేలైనా, ఏ క్షేమమైనా కలగాలంటే దేవుని మందిరంలోనే. కాబట్టి దేవుని మందిరము పవిత్రతను చూపిస్తుంది, దేవుని మందిరము సంతోషాన్ని, ఆనందాన్ని చూపిస్తుంది, దేవుని మందిరము బలము అనగా అభివృద్ధిని చూపిస్తుంది, దేవుని మందిరము నీ ప్రతి ప్రశ్నకు జవాబు చూపిస్తుంది, దేవుని మందిరము నిన్ను పరిపూర్ణమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి కారణంగా ఉంది. దేవుని మందిరములోనే నీకు భద్రత, దేవుని మందిరంలోనే నీకు మేలు, ఇంత సమృద్ధి ఉందన్నమాట. అందుకనే ఈ ఇస్సాకారు అన్నమాట. ఇస్సాకారు అంటే ఎవరని చెప్పుకున్నాం? వెలబెట్టి కొనబడిన వాడు.
విలువ వెల చెల్లించి కనబడినటువంటి వాడు. కాబట్టి అందుకనే ఆ భూమి రమ్య మగుటయు, అది విశ్రాంతి గలదగా ఉన్నటయు. దేవుని సన్నిధి విశ్రాంతి ఉందంట. అక్కడ ఎక్కువ విశ్రాంతి ఉండటం చూశాడంట. తర్వాత ఆ భూమి రమ్యమైందిగా చూశాడంట. అది బలులను అర్పించటానికి యోగ్యమైనదిగా కనపడిందంట. జనాలందరినీ పిలుచుకొని పోయి, ఇస్సాకారు జనాలందరినీ తోడుకొని పోయి అక్కడికి బలులను అర్పించి ప్రభువులో సంతోషిస్తూ ఉన్నాడంట. ప్రభువులో ఆనందిస్తున్నటువంటి వాడుగా కనపడుతున్నాడు. అంతేకాదు దేవుడు అతనికి ఎంత మేలులు చేశాడంటే చూడండి అన్నమాట. వారు సముద్రం యొక్క సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు అన్నమాట. ఈ రోజున ఆ ఇస్సాకారు ఏ ఏరియాలో ఉన్నాడో ఆ ఏరియాలో మరి ఈ ఈ కింద చెప్పబడినటువంటి ఆ ఆ దీవెనలన్నీ కూడా, కింద చెప్పబడినటువంటి ఆ దీవెనలన్నీ కూడా ఆయన భూమిలోనే ఉన్నాయి అన్నమాట. ఈ రోజున ఆయన సంతానము, ఆయన 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 ఉన్నటువంటి ప్లేసు, అది దైవ సన్నిధి ప్లేసు. అక్కడ మరి ఇవన్నీ పెట్రోల్ కానీ, లేకపోతే డీజిల్స్ కానీ, ఇంకా రకరకాల ఆ నీటిలో నుంచి దొరికే ద్రవ్యాలు కానీ, అవన్నీ కూడా అక్కడే పడినాయి. అన్ని సకల సమృద్ధిలో అక్కడ దేవుడు ఇచ్చేసేసాడు అన్నమాట. దేవుణ్ణి నమ్మినటువంటి వారిని ఎవరు కూడా దేవుడు ఎలాంటి స్థితిలో ఆయన నష్టపరచడు. కాబట్టి మనం దేవుని సన్నిధిని కనపరుద్దాం, దేవుని సన్నిధిని హెచ్చిద్దాం. ఆయన మనల్ని ఎలబెట్టి కొన్నాడు. మనం కొనబడినటువంటి వారం. దేవుడు మనల్ని ఆయన సన్నిధిని మనం కనపరిచినప్పుడు మనల్ని ఆయన కనపరిచేవాడుగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. మరి వాక్యం